చేతి గుర్తుకే చేతి గుర్తుకే ఆదిశీల నాయకత్వం ఆదిశీల నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల పోరు రసవత్తరంగా కొనసాగుతుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ అండదండలతో ఇక్కడ 15వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు యువనేత పుల్కం రాజు అయితే ఇక్కడ 15వ వార్డులో విస్తృతంగా ప్రచారం చేస్తూ ప్రజలు వచ్చే ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని అయితే వేడుకుంటున్నారు. అయితే ప్రస్తుతం అయితే మనతో పాటు ఉన్నారు. అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ప్రచారం ఎలా కొనసాగుతుంది? మీ వార్డులో ప్రధానంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయి? 15వ వార్డు ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ మా వార్డులో ప్రచారం చాలా బ్రహ్మాండంగా మరి సాగుతుంది. మరి ప్రజల ఇంటింటికి వెళ్ళినప్పుడు మరి ఖచ్చితంగా చేతి గుర్తుపై ఓటేసి మరి ఆది శ్రీనివాస్ గారు మా ప్రభుత్వ ఎమ్మెల్యే చేస్తున్నటువంటి వేములవాడ అన్ని డెవలప్మెంట్ చూసి కూడా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు అధికారం వచ్చిన తర్వాత మరి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి మరి ఈ గత 10 సంవత్సరాలు చేయనటువంటి పనులు 2 సంవత్సరాలు చేసినటువంటి ప్రభుత్వాన్ని ఆదరిస్తామని చెప్పి ప్రజలు ముక్త కంఠంతో మాకు చేతిగుర్తుపై ఓటేస్తామని చెప్పి ముఖ్యంగా 15వ వార్డు ప్రజలందరూ కూడా నాకు బ్రహ్మరథం పడుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మరి నేను గెలిచిన తర్వాత కూడా ఈ వార్డులో ఉన్నటువంటి సమస్యలన్నిటిని కూడా ఒక్కొక్కటిగా తీర్చిదిద్దుతా అని చెప్పి హామీ కూడా ఇవ్వడం జరుగుతుంది. గతంలో మేము 5 సంవత్సరాల కౌన్సిలర్ పనిచేసినప్పుడు కూడా మాకు ఈ యొక్క కౌన్సిలర్ అవగాహన ఉంది కాబట్టి ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు. మరి గతంలో నేను కౌన్సిలర్ ఉన్నప్పుడు మరి అనేక సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ మరి వీధి దీపాలు కానీ స్తంభాలు కానీ ఇంకా ఇతరత్ర అన్ని సమస్యలపై పోరాడి ఆ రోజు ప్రజలకు సేవలించిన అనుభవం ఉంది కాబట్టి ఈరోజు నన్ను ప్రజలు చాలా బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారు. మరి ఖచ్చితంగా నేను ధీమా వ్యక్తం చేస్తున్నా. 15వ వార్డుపై భారీ మేయర్తో గెలుతామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నాం. మరి ఇంటింటికి వెళ్ళినప్పుడు బొట్టు పెట్టి కూడా నిన్న రోజున ప్రచారంలో మహిళలందరూ బొట్టు పెట్టి మమ్మల్ని ఆదరిస్తూ ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు బిడ్డ అని చెప్పడం జరుగుతుంది. మరి ఇదే కొనసాగింపుతో రాబోయే 11వ తారీఖు ప్రజలందరూ ఉండి మరి 11వ తారీఖు నాడు అందరూ చేతి గుర్తుపై ఓటేస్తారని చెప్పి మాకు చెప్పడం జరుగుతుంది. మరి వారు కూడా అధిక సంఖ్యలో ఓట్లో పాల్గొని మరి చేతి గుర్తుపై ఓటాలని చెప్పి కోరుకుంటూ మరి ప్రచారం రోజు ముమ్మరంగా ప్రచారం చేయడం జరుగుతుంది. అంటే మున్సిపల్ అభ్యర్థులు ప్రధానంగా ఒక మేనిఫెస్టోతో ముందుకెళ్తారు. అంటే మీరు గెలిస్తే ప్రధానంగా మీ వార్డులో ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారు? ప్రజలకు మీరు అసలు ప్రచారంలో అసలు ఏం చెప్తారు మీరు? మా వార్డులో 15వ వార్డులో వేములవాడ పట్టణంలో 15వ వార్డు అనేది చాలా విస్తీర్ణంలో చాలా పెద్దది. విస్తీర్ణం చాలా పెద్దది కాబట్టి ఇక్కడ అనేక డ్రైనేజ్ సమస్య కానీ మరి కరెంటు సమస్యలు కానీ స్తంభాల సమస్యలు కానీ సీసీ రోడ్ల సమస్యలు ఉన్నాయి. ఇప్పటికే గౌరవనీయులు మా ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారికి చెప్పడం జరిగింది. వారు కూడా హామీలో జరిగింది. మొన్న ఎలక్షన్ ముందు ఒక 15 రోజుల ముందు కూడా రోడ్లు కూడా వేయడం జరిగింది. మరి ఇంకా కూడా ఏ సమస్య ఉండగా ప్రజలకు ఖచ్చితంగా దగ్గరుండి సేవలు అందిస్తామని చెప్తున్నాను. మరి అదేవిధంగా మొన్న మా 15వ వార్డులో ఇందిరమ్మ 5 లక్షల పథకంలో 5 లక్షల స్కీమ్ ఇందిరమ్మ పథకంలో మరి 27 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 5గురికి అడుగు జాగా లేనటువంటి నిర్వాసితులకు మరి వారు కూడా ఏదైతే బస్ డిపో దగ్గర ఉన్నటువంటి 144 ఇందిరమ్మ ఇళ్లలో మరి మా వార్డుకు తరపున 5 కూడా ఇవ్వడం జరిగింది. మరి వారు కూడా చాలా బ్రహ్మాండంగా ఖచ్చితంగా ఆదరిస్తున్నారు. మరి ప్రభుత్వానికి అండగా ఉంటారని చెప్పి పేదలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాలకే వాళ్ళు పట్టం కట్టి జరుగుతుంది. మరి నిజంగా కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఇందిరమ్మ ఇల్లు అంటే మరి ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇల్లు స్టార్ట్ అయిన ఇల్లు నడుస్తున్నాయి. మరి మన 15వ వార్డు కాకుండా వేములవాడ పట్టణంలో దాదాపు 486 ఇళ్ళు మరి 5 లక్షల స్కీమ్తో నడుస్తున్నాయి. మరి అదేవిధంగా 144 ఇందిరమ్మ ఇళ్ళు కూడా మరి ప్రతి వార్డుకు 5 ఇళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. మరి బాగా బ్రహ్మాండంగా వేములవాడ పట్టణాన్ని కూడా మున్సిపల్ కైవసం చేసే విధంగా ప్రజలు మాకు పట్టం కడుతున్నారు. గౌరవనీయులు ఆది శ్రీనివాస్ గారు ప్రతినిత్యం అణువు మరి ప్రజలతో ముమ్మరంగా వండుకుంటూ మరి సమస్యలు పోరాడుతున్న వ్యక్తి. మరి వారు 30 సంవత్సరాల తర్వాత ఒక బీసీ నాయకుడిని మనం అవకాశం వచ్చినట్టు ప్రజలు ఎన్నుకున్నారు. మరి ఎన్నుకున్నందుకు వారు కూడా అసలు ఎన్నుకున్న దాన్ని వమ్ము చేయకుండా ప్రతినిత్యం ప్రజలతో ఉంటూ సమస్యలు పోరాడుతున్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలోనే వేములవాడ ప్రసిద్ధి పుణ్యక్షేత్రం కాబట్టి మీరే చూస్తున్నారు, కళ్ళ ముందు ప్రజలు చూస్తున్నారు. మరి బ్రహ్మాండంగా వేములవాడ గుడి ఆలయ విస్తరణ కానీ మరి రోడ్డు విస్తరణ కానీ ఇంకా అనేక పనులు జరుగుతున్నాయి. ప్రజలు గమనిస్తున్నారు, కళ్ళ ముందే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుపై ఓటేస్తామని ప్రజలు చెప్పడం జరుగుతుంది. అంటే 15వ వార్డులో విస్తృతంగా ప్రచారం చేస్తారు. అంటే మీకు ప్రచారంలో ప్రజలు అసలు ఏం చెప్తారు? అంటే మీరు గెలిస్తే అంటే ఇవి నెరవేర్చాలని కోరుతారు కదా, అంటే ఎలాంటి సమస్యలు ఉన్నాయని చెప్తారు మీరు? ప్రధానంగా రోడ్డు సమస్యలు, సీసీ రోడ్లు కానీ కరెంట్ స్తంభాలు, అదేవిధంగా డ్రైనేజ్ కానీ ఇంకా రేషన్ కార్డులను మొన్న ఇచ్చేసినాం. ఇంకెవరు అట్లాంటి రేషన్ కార్డులు ఏ ప్రాబ్లం లేదు. ఇవే మెయిన్ సీసీ రోడ్లు, డ్రైనేజ్, స్తంభాలు అని మీద కావాల్సిన మౌలిక సదుపాయాలకు ఇక్కడ కావాల్సిన ప్రజలకు 15వ వార్డు ప్రజలకు.
అవి చేస్తామని చెప్పి హామీ జరుగుతుంది. వాళ్ళు కూడా గుర్తిస్తారు, ఎందుకంటే గతంలో మేము పనిచేసినాం కాబట్టి చేసిన పనులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చెప్పడంతో నమ్ముతుంది. ప్రతిపక్షాలు నిన్న మొన్న వచ్చి ఒక 2-3 పార్టీలు వచ్చి వాళ్ళకి అభ్యర్థులు దొరకక ఎక్కడో తీసుకొచ్చి పెట్టి మరి మా మీద ఏదో దుష్ప్రచారం చేస్తున్నారు. దుష్ప్రచారం ప్రజలు నమ్మడం లేదు. వాళ్ళ ఇళ్ళకి పోతే కూడా వాళ్ళని రిసీవ్ చేసుకునే పరిస్థితి లేదు. మేము ఇళ్ళకి పోయి డైరెక్ట్ ఇళ్ళకి పోయి నాకు హక్కు ఉంటుంది, ఎందుకంటే 10 సంవత్సరాలు మా వార్డుతో అంకితమై ఉన్నా. నీ ఇంటికి పోతే నన్ను బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారు, ఇంట్లో చాయ్ పోస్తున్నారు, పాలు పోస్తున్నారు, నీళ్ళు ఇస్తున్నారు. కానీ ప్రతిపక్షాలకు అట్లాంటి తావు లేదు, దొరకదు కూడా. వాళ్ళు ఎన్ని అస్త్రాలు చేసినా ఏం చేసినా ప్రజలు నమ్మరు. వాళ్ళకి ఏమైనా పైనుంచి వస్తే మా వాళ్ళు ఏం చేయాలో చేస్తారు. మా వాళ్ళు నాకు ఉన్నారు, వాళ్ళు నాకు ఓటేస్తారు, గెలిపిస్తారు నమ్మకం ఉంది. చివరిగా మీ 15వ వార్డు ప్రజలకు 11న జరిగే మున్సిపల్ ఎన్నికల గురించి మీరు ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 15వ వార్డు ప్రజలకు మరి అందరూ ఖచ్చితంగా 11వ రోజు జరిగే మున్సిపల్ ఎన్నికలు అందరూ ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఎక్కడ ఉన్నా కానీ మేము అందరికీ బయట ఉన్నటువంటి మిత్రులకు కూడా సోదరులకు కూడా ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది, రావాలి ఎలక్షన్లు అని చెప్పి. వాళ్ళు కూడా వస్తామని చెప్పడం. ప్రతి ఒక్కరు ఓటు మిస్ కాకుండా ప్రతి ఒక్క ఓటర్ను పోలింగ్ దగ్గర తీసుకొచ్చి ఓటు వేసే బాధ్యతగా తీసుకొని మా వంతుగా ఖచ్చితంగా పోలింగ్లో పాల్గొనే విధంగా చేస్తాం. అదేవిధంగా మేము గెలిచిన తర్వాత కూడా 15వ వార్డును వేములవాడ పట్టణంలో ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దామని మాట ఇవ్వడం జరుగుతుంది. దానికి నేను కంకణం కూడా కట్టుకొని ఉన్నా, ఖచ్చితంగా నెరవేరుస్తానని చెప్పి మాట ఇవ్వడం జరుగుతుంది ప్రజలకు. బట్ ఇదే ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా కోనరావుపేట మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఇల్లయ్య అయితే పాల్గొన్నారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, మొన్న బండి సంజయ్ పర్యటనలో కూడా కాంగ్రెస్ పార్టీ దగ్గర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, బీజేపీ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే అభివృద్ధి జరుగుతుంది అంటూ ఆయన ప్రచారం చేశారు. అంటే దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? నమస్కారం అందరికీ. నేను ముఖ్యంగా 15వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్గా నిలబడ్డటువంటి గౌరవనీయులు పెద్దలు ఆదిశీనన్న బలపరిచినటువంటి అభ్యర్థి పుల్కం రాజు గారికి మద్దతుగా వారి మీద అభిమానంతో మేమందరం ప్రచారం చేయడానికి ఇక్కడికి వచ్చినాం. ఆయనకు బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతుండ్రు. నేను నిన్న ప్రతి అమ్మకపేట, కాషాయపల్లె, లాలపల్లె, బాలనగరు, గంజివాగు ఈ ప్రదేశాలు తిరిగినప్పుడు ఒక్కొక్కరికి పిలిచి బొట్టు పెట్టి తిరకం దిద్ది తప్పకుండా నిన్నే గెలిపిస్తాం. 5 సంవత్సరాలు మీరు ఓటమిలో ఉండి గెలవకున్నా, అంతకుముందు 5 సంవత్సరాలు కౌన్సిలర్గా ఉన్నారు, 5 సంవత్సరాలు ఉండి గెలవకపోయినా మా ప్రజల్లో ఉంటూ మా సమస్యల్ని పరిష్కరిస్తున్నటువంటి గొప్ప నాయకుడు మా పుల్కం రాజు గారు. తప్పకుండా మిమ్మల్ని గెలిపించి మేము మున్సిపల్కి పంపుతాం అనే మాట ఇచ్చినప్పుడు మాకు సంతోషంగా ఉంది. భారీ మెజార్టీతో మన మున్సిపల్లో ఇక్కడ 28 వార్డులలో అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నాడు పుల్కం రాజు గారు. బండి సంజయ్ గారు ఆయన ఏం తెచ్చిండో మాకైతే తెలియదు. మా ఆదిశీనన్న ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే గారు గౌరవనీయులు చూస్తూ ఉన్నాం. ఈ 2 సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని అభివృద్ధి పనులు రూపురేఖలే మారుస్తున్నారు వేములవాడను. చూసినవా ఎవరు కూడా త్యాగం చేయరు రోడ్డును విస్తరణలకు. 10 ఏళ్ళ నుంచి మన మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు చేస్తామని దాటవేసిన తప్ప ఏ పనిని కూడా చేయలే. వాళ్ళు మచ్చుకు 1-2 ఇవ్వడం, ఓట్లు దండుకోవడానికే వచ్చారు, కానీ వాళ్ళు చేసింది శూన్యం. ఒకనాడు ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు ఇవ్వలే, రేషన్ కార్డులు ఇవ్వలే, 3 ఎకరాల భూమి ఇవ్వలే, దళితుని ముఖ్యమంత్రులను ఇవ్వలే. ఏది చేసిన పాపాన పోలేదు. మా ప్రభుత్వం 2 ఏళ్లలో అనేక అభివృద్ధులు అప్పుల కుప్పగా మార్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని ఒక్కొక్కటిగా అధిగమిస్తూ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా అభివృద్ధి ప్రథమ వైపు నడుపుతున్నారు. మా సీనన్న అయితే అత్యధికంగా రాష్ట్రంలోనే అత్యంత శక్తివంతుడుగా, రేవంత్ రెడ్డి గారికి అత్యంత దగ్గరవాడిగా, ఏ చిన్న విషయం రాక్షసుడు అన్నాడు రేవంత్ రెడ్డి గారు ఒక మీటింగ్లు, ఇక్కడ మన మీటింగ్లు. అంటే పని రాక్షసుడు, ఏదన్నా ఉంటే పని కొరకే పోతా కానీ స్వార్థం కొరకు పనిచేసే వ్యక్తిగా నిస్వార్థంగా మన వేములవాడని అభివృద్ధి చేస్తుండు. సీనన్న భారీ మెజార్టీతో గెలుతారు. ప్రజలందరూ ఓటు వేసి వారిని గెలిపిస్తారు. అత్యధిక మెజార్టీకి గెలుతారని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇది 15వ వార్డులో గతంలో కూడా పుల్కం రాజు కుటుంబం కౌన్సిలర్గా ప్రజలకు విశేషమైనటువంటి సేవలు అందించింది. ఖచ్చితంగా ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలే స్థానిక ఎమ్మెల్యే అండదండలే తమను గెలిపిస్తాయంటూ వీరైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎంతమంది అభ్యర్థులు, ఇతర పార్టీల అభ్యర్థులు ప్రచారం చేసిన కల్లిబొల్లి మాటలు చెప్పినా నమ్మే పరిస్థితి ఇక్కడ లేదంటూ ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజుతో ప్రశాంత్, TV8 వేములవాడ నుంచి.